చాలా బాగుందండి. ఇది మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఒకటేంటంటే ఎప్పుడు ఏ తల్లి కూడా తప్పు చేసి ముందు ఆలోచించాలి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు అనాథలు అవుతున్నారు, అలా అవ్వకూడదనే ఇది మెసేజ్. కానీ చాలా బాగుంది సినిమా మాత్రం. చాలా అమ్మాయి అమ్మ కావచ్చు, అమ్మ అమ్మాయి కావచ్చు కాన్సెప్ట్ చాలా బాగుంది. ఏం నచ్చింది సార్ మీకు మూవీలో? సస్పెన్స్ బాగుంది. లాస్ట్లో అమ్మాయి విలన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి యాక్షన్ చాలా బాగుంది. హీరో కూడా మొట్టమొదటిగా ఫస్ట్ చేసినట్టు అనిపించలా, సీనియర్ యాక్టర్ చేసినట్టే చేశాడు. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇంకా చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది. హీరో కూడా బాగా యాక్షన్ చేశాడు. ఇంకా సినిమాలు తీయాలని, ఆదరించాలని, ప్రజలు కూడా బాగుండాలని చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది. ఇట్లాంటి చిన్న హీరోల్ని హీరోయిన్స్ని జనాలు ఆదరిస్తే చాలా బాగుంటాయి. మేము ప్రేక్షకులమే. చాలా బాగుంది. పెద్ద వాళ్ళని అట్లా చూపిస్తారని వీళ్ళు చేసింది చాలా బాగా చేశారు కాబట్టి ఇట్లాంటి ముందు బాగా ఆదరించాలని, సినిమా ఎక్కువ చూడాలని ఒక మూవీ చూసాను భయ్య, మంచిగా ఉంది. అంటే ఎలా ఉందంటే ఒక మంచి కాన్సెప్ట్, సమాజానికి ఉపయోగపడే సినిమా అన్నమాట. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ఇండస్ట్రీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ గారు, డైరెక్టర్ గారు నిజంగా సార్ చాలా మంచి సినిమా అందించారు. ఎందుకంటే సొసైటీలో ఎన్నో సినిమాల గురించి మాట్లాడుకునే దానికంటే శ్రీమంతం అనే సినిమా గురించి ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన సినిమా అనమాట. అసలు ఆ సినిమాకి సంబంధించి లేడీస్కి ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో చేస్తున్న చెడు కంటే మంచి అనేది చూపించడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే హీరో గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వచ్చిన వైద్యులే అనుకోవచ్చు. సార్ మంచి క్యారెక్టర్ సార్. అసలు మీ క్యారెక్టర్ వైజ్గా చూసుకున్నా, మీ ఇన్వెస్టిగేషన్ చూసుకున్నా, అసలు మీ టాలెంట్ అనేది ఎక్కడ కూడా నాకైతే కొత్త మూవీ అంటున్నారు కానీ అంటే ఫస్ట్ మూవీ అంటున్నారు కానీ ఎక్కడ నాకు అక్కడ అలా అనిపించలేదు. మీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ చూసినంత కూడా ఏముంటారు ఆయన హీరో లుకింగ్ ఏంది, అసలు ఆ క్యారెక్టర్ వైజ్గా ఉచ్చబోపించడం అయ్యా చాలా బాగుంది మీ క్యారెక్టర్. అలాగే మేము చెప్పుకుంటే మీరు అసలు సూపర్ అని. అంటే ఒక మంచి సినిమాకి అందరూ అంటే హార్డ్ వర్క్ చేసి ఒక డైరెక్షనే కానీ, అలాగే హీరో గారు కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టరే కానివ్వండి, ఎడిటింగే కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మీ మెయిన్గా విలన్ రోల్ అద్భుతమైన క్యారెక్టర్ పైన ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈ రోజు 10-12 సినిమాలు రిలీజ్ అయినాయి నాకు తెలిసి. ఈ రోజు ఫ్రైడే రోజు ఇట్స్ బెస్ట్ మూవీ పై శ్రీమంతం. అస్సలు మిస్ అవ్వద్దు. మంచి ఫ్యామిలీకి సంబంధించిన మూవీ, అలాగే యూత్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు అనేది చాలా తక్కువ సమయం. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ సినిమా ద్వారా ఎంతో కొంత మీరు నేర్చుకుంటారు. ఈ సినిమాకి మీరు 10 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొట్టారంటే దానికి వర్త్ వర్మ అంటారు కదా, వర్త్ చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన అవుట్పుట్ తీసుకురావడం అంటే క్రేజీ. అంటే సినిమా థియేటర్లోకి వెళ్ళాక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క సెకండ్ కూడా మనం ఫోన్ పట్టుకొని మళ్ళీ చూడొచ్చు అన్న అంటే బోరింగ్ అనేది ఒక చిన్న పదం అనేది కూడా ఉండదు. సినిమా చాలా ఇంట్రెస్ట్గా వెళ్తుంటుంది, చాలా బాగుంటుంది. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత ఒక లెవెల్ వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ అంతా పిక్చర్ పీక్స్ భయ చాలా బాగుంది. అసలు మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి శ్రీమంతం అన్న. ఇప్పుడే శ్రీమంతం మూవీ చూసానన్నా, సినిమా మాత్రం అమాంతం లేచిపోతుంది అన్న. సినిమా ఆడియన్స్ లోకి వెళ్ళిపోతుంది, అంతా బాగుందన్నా. అంటే ప్రజెంట్ జనరేషన్ కి ఎలాంటి మూవీ అయితే కావాలో, ఎలాంటి మెసేజ్ అయితే కావాలో అలాంటి సినిమా తీశారు డైరెక్టర్ గారు. ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే లాస్ట్ డైలాగ్ చెప్తున్నా, సింపుల్ క్లూ ఇస్తున్నా. ఒక అమ్మాయి నుంచి అమ్మగా మారొచ్చు కానీ అమ్మ నుంచి అమ్మాయి అవ్వలేదు. ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకొని మీరు సినిమా చూస్తే మాత్రం మీ అంతా తోపు ఇవ్వలేడనా. ఒక్కటే చెప్తున్నా, ఆయన ప్రొడ్యూసర్ గారు మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి వర్త్ లాగా అనిపించింది. ఆయన ఎక్కడ పట్టాడు సార్ మన హీరో గారిని, వజ్ర యోగి అంట. నిజంగా వజ్రం లాగా యాక్టింగ్ చేశాడనా. అసలు ఫస్ట్ ఫిలిమో ఏదో తెలియదు కానీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు. ఆ క్లైమాక్స్ ఫైట్ లో కానీ దాంట్లో కానీ ప్రతి ఒక్కటి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఎవరన్నా అసలు నిజంగా అన్న నువ్వు పెద్ద లైక్ తమ్మన్ అవుతావు, అనిరుద్ అవుతావు అని చెప్పలేను, బట్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాలో కుక్కని కొట్టావు అన్న. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే, చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా చిన్న పిల్లల నుంచి పండు ముసల దాకా ఎవరైనా చూడొచ్చనా. నేనైతే ఒక్కటే చూసిన, రేపు మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తా, వీలైతే మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. ఎందుకంటే ఎంత మంచి సినిమా, ఈయనే ఆగిపోకూడదు, ఇంకా చాలా ముందరికి వెళ్ళాలి. ఒకటే చెప్తున్నాను ఆడియన్స్ కి, వాషింగ్ పౌడర్ నిర్మా ఇంత మంచి సినిమా చూడకుంటే అది మీ కర్మ. సో ప్లీజ్ వాచ్ థియేటర్. సీమంతం మూవీ అంటే ఏం చెప్పాలన్నా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే
లాస్ట్ ఒక కొటేషన్ ఇచ్చారు డైరెక్టర్ గారు, అది బాగుంది. అంటే మళ్ళీ స్టోరీ రివీల్ చేసినట్టు అవుతుంది. బట్ ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. అసలు సమాజంలో ఏం జరుగుతుంది అది నాకైతే సారీ ఏమనుకోకండి, చెప్పడానికి వస్తలేదు, చెప్పకూడదు కూడా, చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందులో ఉన్న మెసేజ్, దాని మనం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో డైరెక్టర్ గారు వదిలేశారు మన ఛాయిస్కే. బట్ ప్రతి ఒక్కరూ ఆలోచించండి, అనర్థాలకు గురి కాకూడదని యువతకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు చూడవలసిందిగా కోరుతున్నాను. సినిమా మాత్రం బాగుంది. ఇప్పుడే సినిమా సీమంతం చూసామండి. చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్, మంచి సమాజంలో ఆలోచించాల్సిన విషయాలన్నీ మీకు సీమంతంలో దొరుకుతాయి. ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో ఉంది, చూడాలి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటిది ఫ్యూచర్ ఎలా ఉండాలి, దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలని చెప్పి డైరెక్టర్ గారు అద్భుతంగా చూపించారు. ప్రతి ఒక్కరు మాత్రం తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. భవిష్యత్తుకు కూడా ఉపయోగపడే సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసాను సీమంతం మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి సినిమాలు కన్నడలోనూ మలయాళంలోనూ తమిళ్లోనూ వస్తాయి, కానీ మన తెలుగులో ఫస్ట్ టైం అంట. నిజంగా మీరు రాసుకున్న స్టోరీ కానీ కంటెంట్ కానీ ప్రతి ఒక్కరు చూడాలన్నట్టు. ఇలాంటి సినిమాలు, ఒక మంచి సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు మన తెలుగులో రావడం మన చేసుకున్న అదృష్టం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో సస్పెన్స్ వెళ్తా ఉంటే ఇంటర్వెల్ కాల్చి క్లైమాక్స్ అనుకన్నా అసలు సీట్ల నుంచి లేవలు అంత ఇంట్రెస్ట్గా వెళ్తుంటుంది. ఈ విలన్ ఎవరు కనుక్కోలేదు అసలు. ఆ విలన్ పట్టడం అయితే నాకు నిజంగా చాలా చాలా బాగుంది అన్న. మీరు కూడా చాలా పర్ఫార్మెన్స్ చేశారు. సో ప్రతి సీన్లోనూ ఆ హీరో డైలాగ్ వర్షన్ కానీ, ఆ సీన్స్ చేసిన విధానం కానీ పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంది. సస్పెన్స్ స్టోరీ తీసుకొని ఇంత మంచిగా కన్వే చేయడం, మెయిన్ లేడీస్ పక్కా చూడాల్సిన సినిమా అనమాట. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఇంకా ఈ సినిమాలో మ్యూజిక్ కూడా నిజంగా భయపడతారు అనమాట. అలా కొట్టారన్న మ్యూజిక్ అయితే, ఎక్కడ ఏ సీన్కి ఎలా కొట్టారో అలా కొట్టారు. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ క్లైమాక్స్ అన్న, క్లైమాక్స్ లో ఒక వర్డ్ వస్తుంది, ఈ సమాజాన్ని మార్పు కోరుకుంటాం కానీ అంత సులువు కాదని. సో నిజంగా ఇది చాలా నిజాయితీగా చెప్పారనమాట డైరెక్టర్ గారు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి సినిమా చూడాలనుకుంటే థియేటర్కి వచ్చి చూడండి. సీమంతం సినిమా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇప్పుడే సీమంతం సినిమా చూసి వస్తున్నాను. నిజంగా మైండ్ బ్లోయింగ్. అంటే ఎన్నో మూవీస్ చూసాం, ఎన్నో చూసాం, కానీ ఫస్ట్ అనిపించింది ఇది ఏంటబ్బా కామన్ స్టోరీ అనిపించింది. కాకపోతే ఇంటర్వెల్ ముందు నుంచి స్టార్ట్ అవుతుందండి. చూడండి స్టోరీ సస్పెన్స్ ఏది ఇచ్చిన సస్పెన్స్. నిజంగా పన్నీ గారు డైరెక్షన్ ఈ సినిమా తీసారో మరి నిజంగాను నిజంగా ఒక 50 సినిమాలు తీసారేమో, అంత టాలెంట్ అయితే ఉంది. అలాగే యోగి గారు అబ్బా హీరో అసలు ఇంకా స్మార్ట్ పోయి అసలు ఇప్పుడు అతను కనిపెట్టలేకపోయినా అసలు సినిమాలు ఎలా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు అసలు. నిజంగా సినిమాలు అయితే ఒక పోలీసు అంటే ఎంక్వైరీ గడపలో అసలు చాలా ఇది ఉన్నారు, బయట ఇంకా చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీకు చాలా మంచి ఫ్యూచర్. ఏ రాజమౌళి ఏ బోయ్ పర్సన్ తీస్తే నిజంగా ఇద్దరు మామూలుగా ఉండదు. అలాగే ఇంకా అసలు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇంకా చెప్పండి ఎంతమంది పేర్లో కాదు, మనమే సాటి అంటారు చూసారు. అలాగే ఈయన సాటి, ఎవరు సాటి లేదు. సినిమా అయితే మైండ్ ఆడవాళ్ళ గురించి చెప్పారు భయ్య, నిజంగా సూపర్. అంటే ఇప్పుడు సమాజం జరిగేది అదే. ఇప్పుడు ఎక్కడ ఏ ఊరు అవ్వండి, ఏ ఊరు అవ్వండి, ఎక్కడన్నా అవ్వండి, పెళ్లికి ముందు చేసే ఏదో పనులు తప్పులు, నిజంగా చేసే తప్పులు నిజంగా నిర్భయంగా చెప్పారు పని గారు. సూపర్. ఇలాంటి సినిమా చూసినా కనీసం ఒక 10 మంది మారుతారు. సుధాకర్ మణి గారు హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే ఇలాంటి సినిమా చూసినా ఒక 10 మందిని మారాలండి తప్పకుండా. సినిమాకి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి చూసి మారుతారు. జాగ్రత్త బాయ్స్ అలాగే గర్ల్స్, కొంచెం మారండి, మార్పు రావాలని. ఇలాంటి సినిమా అంటే మార్పు రావడం అంత సులువు కాదని అయితే నిజంగా చాలా మంచి మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే చూడడం జరిగింది. తప్పకుండా మీరు చూడండి, అందరూ చెప్పండి. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సూపర్. సీమంతం అన్న. ఇప్పుడే శ్రీమంతం సినిమా చూసినా ఫస్ట్ అయితే డైరెక్టర్ గారికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి డైరెక్టర్ ని ఒక మన జనరేషన్ లో ఇట్లాంటి డైరెక్టర్ ఉన్నందుకు మనం నిజంగా గౌరవపడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయిలైనా సరే, ప్రజెంట్ జనరేషన్ అయినా సరే ఎంత నీచంగా మారిపోతుందో మనం చూస్తున్నాము. అట్లాంటి జనరేషన్ కి కొంతమంది ఐటమ్ పాటలు పెట్టి ఇంకోలాగా చేసి సినిమాలు తీస్తారు. కానీ అది ఇంపార్టెంట్ కాదు.
ఈ జనరేషన్ కి ఇలాంటి అమ్మాయిలకి ఈ సినిమా చూపించాలని చెప్పేసి డైరెక్టర్ గారు అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయినట్టుంది. అందుకని అంత వజ్రం లాంటి సినిమా, బంగారం లాంటి సినిమా. ఇక్కడ యాక్టింగ్ చేసిన వాళ్ళు అందరూ ఈ సినిమాలో ఉన్న శ్రేయ గారైనా సరే, మన హీరో వజ్రా గారైనా సరే, సుహాస్ గారైనా మ్యూజిక్ డైరెక్టర్ లో గిరగ కొట్టారన్నా. నేను చెప్తున్నా కదా, మీకైతే మీరు పెట్టిన పైసలు అయితే భర్త మామ భర్త అనేలాగా అనిపిస్తుంది. ఇంకా నిజంగా హీరో సార్ నిజంగా చెప్తున్నా సార్, బయట నిజంగా వజ్రంలా ఉండవు, కానీ లోపల మాత్రం ఎంక్వైరీ చేస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఎన్నో సినిమాలు చూసినా, మన మహేష్ బాబు స్పైడర్ మూవీలో చూసినాం కదా, అట్లా కూడా ఇన్వెస్టిగేషన్ అట్లా కూడా చేస్తాడు. నాకు అది కూడా థ్రిల్లింగ్ అనిపించలేదు. కానీ ఈ మూవీలో సార్ చేసే ఇన్వెస్టిగేషన్ అయినా సరే సార్ అసలుకి లైక్ న్యాచురల్ వే అనిపించింది. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే రమణ అన్న, నీ పేరు ప్రవీణ్, కానీ రమణ అన్న క్యారెక్టర్ అయితే, విలన్ క్యారెక్టర్ అయితే అసలుకి నార్మల్ గా కూల్ గానే ఉండే, కానీ సీట్ లో కూర్చుంటే నాకు టైర్డ్ పడిపోయింది. ఎందుకంటే ఈ జనరేషన్ కి లైక్ అమ్మాయిలు ఇలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం, అన్న ప్లేస్ లో నేనున్నా నేను అదే చేస్తుంటే అంతలా అనిపించింది. లాస్ట్ లో మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పాలంటే, అన్న నువ్వు అంత కొట్టావు ఇంత కొట్టావు నేను చెప్పట్లేదు, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ కి ఏం కావాలో, ఏ ప్లేస్ కి ఏ సిచ్యువేషన్ కి ఏం కావాలో మంచిగా అంత కూల్ గా ఇచ్చారన్న. నాకు టోటల్ ఓవరాల్ గా ఈ వీక్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అన్న. ఇప్పుడే సీమంతం సినిమా చూసిన ఎంత న్యాచురల్ గా ఉందంటే చాలా న్యాచురల్ గా ఉంది. కొత్త పని తీసుకున్నారు డైరెక్టర్. నిజంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ప్రెగ్నెన్సీ తీపించడం చాలా చూస్తున్నాం మనం. దాన్ని చాలా కొత్తగా చూపించాడు అనమాట. అండ్ ప్రతి సీన్ అంటే చాలా నీట్గా ఉంది. ఎస్పెషల్ క్లైమాక్స్ అయితే అదర కొట్టేశాడు అనమాట. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ టైటిల్ సినిమాకి తగ్గట్టుగా లాస్ట్ లో అయితే వేరే లెవెల్ అనమాట క్లైమాక్స్. అండ్ విలన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. విలన్ లాస్ట్ లో వస్తే అసలు ఫ్లాష్ బ్యాక్స్ అంటే ఎవ్రీథింగ్ శ్రీమంతం సినిమా చాలా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది, డైరెక్షన్ వేరే లెవెల్లో ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. థియేటర్కి వచ్చి చూడండి. హీరో యాక్టింగ్ అయితే మామూలు లేదు. థియేటర్కి వచ్చి చూడండి శ్రీమంతం. శ్రీమంతం అనే ఒక టైటిల్కి నిజంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు, మంచి పాయింట్ మీద సినిమా ఇచ్చాడు డైరెక్టర్. ఈ సినిమాను చూసి సొసైటీ కొంతవరకు మారుతుందని అనుకుంటున్నా. సమాజంలో జరుగుతున్న ఆకృతాలు బాగా చూపించాడు. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ సినిమా చూడాలి, మళ్ళీ మళ్ళీ చూస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీమంతం సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఇది మెయిన్ అయితే లేడీస్ చూడవలసిన సినిమా. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే బయట లేడీస్ చాలా తప్పులు చేసి ఇలా చేయడం, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, అది కరెక్ట్ కాదు. మనం ఎంత నిజాయితీగా ఉన్నాము అని చూపించారు ఈ సినిమాలోని. నాకంటే చాలా బాగా నచ్చింది ఈ సినిమా. అందరు కంపల్సరీ లేడీస్ చూడవలసిన సినిమా ఇది. సీమంతం అంటే ఒక పద్ధతి మనకి, అది ఎంత పద్ధతిగా ఉండాలి అనేది మన తల్లిదండ్రులు వాళ్ళు చేసే సీమంతం ఇది. అలాంటిది మీరు ఇది చేయకండి. సీమంతము మీరు కరెక్ట్ గా ఉండాలి, కరెక్ట్ గా చూడాలి అని నేను అనుకుంటున్నా. అలాగని హీరో గారు కానీ హీరోయిన్స్ కానీ బాగా చేశారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అందరు మొత్తం ఎరగదీస్తారు. సినిమా అంటే నాకు ఏడుపు వచ్చింది. మా అమ్మ గుర్తొచ్చింది నాకు ఈ సినిమా చూస్తుంటే. అంత ఏడుపు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా నాకు ఏడుపు అనేది ఆగట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. అందరు లేడీస్ కంపల్సరీ చూడవలసిన సినిమా సీమంతం. కంపల్సరీగా వచ్చి చూడండి. ఇప్పుడే శ్రీమంతం మూవీ చూశాను. ఈ సినిమా అయితే బాగుందన్న. సినిమా ఇస్తుంటే సినిమా డైరెక్టర్ గారు అయితే వేరే లెవెల్ హ్యాండ్సప్. ఇది సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ నుంచి వేరే లెవెల్, సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్ ఉంటుంది. సినిమాలో సస్పెన్స్ ఎలా ఉంటాయంటే హీరో ఇచ్చేసాడు, విలన్ ఎవరు అంటే తెలియదు మనకు. సీట్లో మనం కూర్చున్నప్పుడు గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇటువంటి సినిమా చూడాలంటే వేరే లెవెల్.